ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన నేటితోటి ముగినుంది. 3 రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో కుప్పం ముఖ చిత్రాన్ని మార్చేలా భారీ ప్రాజెక్టులకు సీఎం శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 3,847 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 12 భారీ పరిశ్రమలకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమల ద్వారా స్థానికంగా ఉన్న దాదాపు 23,000 మందికి పైగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు కుప్పంలో సరికొత్తగా ఎంఎస్సీఎంఈ పార్క్ ఏర్పాటుతో పాటుగా అత్యాధునిక బస్టాండ్ డిపో నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. అలాగే మరో 1,026 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి 6 కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు సీఎం సమక్షంలోనే మార్పిడి అయ్యాయి. పర్యటన చివరి రోజున నేడు కుప్పంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతోటి సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక నేతలు కార్యకర్తలతోటి సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన నేటితోటి ముగింపు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లైన్ అందిస్తారు. నారాయణ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. కుప్పం సొంత నియోజకవర్గం కావడంతో ఆ యొక్క కుప్పంలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో బిజీగా సీఎం ఉన్నారు. అయితే 3వ రోజు అంటే ఈ రోజు ఉదయం 10:30 శాంతిపురం మండలంలోని కోళ్ల ఫారం ను సందర్శిస్తారు. ఆ తర్వాత 10:55 కడపల్లి పంచాయతీలో పార్టీ శ్రేణులతో కూడా ఆయన సమావేశం అవుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 12:50 కడపల్లిలో పీపోర్ట్ పై సంబంధించిన ఆ బంగారు కుటుంబాలతో కూడా ఆయన మాట్లాడతారు. అదేవిధంగా 1:25 నుంచి 2:20 వరకు అంటే సమయాన్ని కూడా రిజర్వ్ గా ఉంచారు. అంటే పార్టీ నాయకులతో పాటు వివిధ సంస్థలకు సంబంధించిన వారు కూడా సీఎం కలిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 2:20 నూతన దంపతులు కూడా ఆశీర్వదిస్తారు. 2:40 కడపల్లి వద్ద రైతులతో కూడా సమావేశమై ఆ యొక్క కోళ్ల రైతులతో కూడా ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత 4 గంటలకు ద్రవిడ యూనివర్సిటీలో ప్రభుత్వ ఉద్యోగులతో కూడా ఆయన సమావేశమై భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి కూడా ఆయన వారితో పాటు చర్చించబోతున్నారు. అదేవిధంగా ఏదైతే 3వ రోజు ఈ రోజు సాయంత్రం కూడా ఆయన పర్యటన ముగిసిన తర్వాత కుప్పంలోనే బస చేస్తారా లేదా ఆయన ప్రత్యేక హెలిప్యాడ్ నుంచి బెంగళూరు చేరుకుని బెంగళూరు నుంచి కూడా విజయవాడకు వెళ్తారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే పర్యటనలో కూడా స్వల్ప మార్పులు ఉంటాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.